అందుకే ఆయన పిలిచి రాఘవాచారి గారు కూడా వారి బాలకృష్ణ ప్రసాద్ గారు నా చిన్ననాటి స్నేహితుడు. 1973లో నేను సీతాఫలమిలో ఉన్నప్పుడు మేమిద్దరం ఎదురెదురుగానే ఉండేవారం. నా ప్రాక్టీస్ ఆయనకి తెలుసు, ఆయన ప్రాక్టీస్ నాకు తెలుసు. ఆయన చూస్తుండగా నేను పెద్ద అయ్యాను, నేను చూస్తుండగా వారు పెద్ద అయ్యారు. నాకు 2011లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఈ అవార్డు మన బాలకృష్ణ ప్రసాద్ గారికి రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. నేను ఈ సంవత్సరం వారికి సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం అనేది నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే అది సంగీతానికే అవార్డు. అది అందరికీ ఇవ్వరు, అప్లికేషన్ పెట్టేది కాదు, మనం ఊహించేది కాదు. ఈనాడు బాలకృష్ణ ప్రసాద్ ఆయన నాకన్నా 3 నెలలు చిన్న, నేను ఇంకా పెద్ద అనుకుంటున్నాను. నేను ఆగస్టు పుట్టాను, ఆయన నవంబర్ పుట్టారు. 3 నెలలు చిన్న. కాబట్టి శతమానం భవతి అని చెప్పి నేను ఆశీస్సులు తెలియజేస్తూ పూజ్యులు మా అన్నయ్య గారు, మా అన్నయ్య గారని పిలుస్తాను, మా బాలకృష్ణ ప్రసాద్ గారు. ఎంత చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకొని తిరిగేవాళ్ళం. వారు మా ఇంటికి వస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. శేషాచార్య నేను చాలా క్లోజు. వారు మృదంగా కూడా వాయిస్తారు, అద్భుతంగా వాయిస్తారు. మంచి శృతి లయలు రెండు వారి దగ్గర ఉన్నాయి. కన్న తల్లి కన్న తండ్రి వారి దగ్గర ఉంది. వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో చేరి, తర్వాత హనుమాచార్య వారి హృదయంలో చేరి వారిని పాటిస్తున్నారు. అది మన భాగ్యం. వాళ్ళు రావడం మా భాగ్యం అండి. ఎంత భాగ్యమో మా పాలకెళ్తుంది. ఇవాళ అంటే నాకు సంతోషంగా ఉంది. ఒక ప్రత్యేక విషయం అండి. వాళ్ళు ముగ్గురం మా ఇద్దరు అన్నయ్యలు నాకు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. సంతోషం. ముగ్గురం ఉన్నాం ఇక్కడ. వారి పెద్దవారు మా అన్నయ్యలు గారు, నేను చేరాను, వాళ్ళ గ్రూప్లో నేను చేరాను. నమస్కారం, క్షమించి. ఇంకొక విషయం చెప్పాలండి. ఇక్కడ మనం త్యాగరాజ స్వామి వారిని చూడలేదు, అన్నమాచార్యుల వారిని చూడలేదు, కానీ ఈ తరం వాగ్గేయకారులు బాలకృష్ణ ప్రసాద్ గారు తానే కీర్తన రాసి స్వరపరిచి పాడేవారిని వాగ్గేయకారులు అంటారు. ముత్తుస్వామి దీక్షితార్ గారి తర్వాత మళ్ళీ నవగ్రహాల మీద కీర్తనలు రాసిన ఘనత వారిదే. అలాగే వారిని చూస్తేనే తెలుస్తుంది మృదు శాంత స్వభావులు అని చెప్పేసి. ఈ తరం వాగ్గేయకారుల్ని దర్శించే అవకాశం కోవిడ్ టైంలో పోకుండా ఉన్నందుకు రామ్లల్లా ప్రతిష్ఠ చూసాము. ఈరోజు గురువు గారిని వారి శిష్యుల్ని కూడా దర్శిస్తున్నాం. ఇంకా తినబోతూ రుచి అడగాల్సిన పని లేదు. ఓవర్ టు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీ హరీష్ బాబు గారు చైర్మన్. ఈ యొక్క